ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ జెండాని అవనతం చేస్తూ మన జెండాని వందనం చేస్తాం, ఎగరేస్తాం. కానీ అట్లాంటి కార్యక్రమం జరగనివ్వాల. పైగా జవహర్లాల్ నెహ్రూ 1947 నాటికే ప్రధానమంత్రి ఉన్నాడు. స్వతంత్రం వచ్చే నాటికి ఎన్నికలు జరగకముందే. మొదట ఎన్నికలు జరిగింది 1952. మన మోడీ రికార్డు చెప్పాడు కదా. ఎన్నికలు జరిగింది 52లో. 47లో ఎవరు అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ బై బ్రిటిష్. ఇతను ఆ బ్రిటిష్ వాళ్ళకి తరపున ప్రధానమంత్రి. అప్పుడు ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బాటన్ కి సంబంధించిన ఇదే రాజగోపాలాచారి ఇట్లాంటి వాళ్ళకి ఈయన జవాబుదారి అక్కడ. అప్పుడు రాసే ప్రతి దాని మీద కూడా బ్రిటిష్ మహారాణికి విధేయుడుగా అని పంపించేవాడు. అంటే ఆ రోజున ఇంకా అక్కడ నువ్వు డైరెక్ట్ స్వతంత్రం తీసుకున్నట్టు ఏమైంది? రాజ్యాంగం రాసుకున్నాక జాగ్రత్తగా మన అంబేద్కర్ గారు రాసిన పదాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళు టాక్టికల్ గా పదాల ద్వారా దాన్ని దూరం చేశారు. లేకపోతే మనం కూడా ఇప్పుడు కొన్ని దేశాల్లో ఇప్పుడు కూడా బ్రిటిష్ మహారాణిని వాళ్ళ దేశ మహారాణిగా ఒప్పుకునేది. వీళ్ళు ఇంకో దరిద్రం ఏం చేశారు, దేశానికి సంబంధించి 2 లోక్సభ సభ్యులు ఇది ప్రజల చేత ఎన్నిక కాకుండా ఆంగ్లో ఇండియన్ ని ఎంపీగా ఎన్నుకుంటారు. ఆంగ్లో ఇండియన్ అంటే వాడికి మనకి పరిపాలన చేయకపోతే వాడు నేర్పుతాడు మనకి. లోక్సభలో అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్స్ అదే కదా, అటు స్టీఫెన్స్ అండి మన. ఇప్పుడు మోడీ వచ్చాక పీకేశాడు ఆంగ్లో ఇండియన్ సిస్టమ్. ఇదివరకు 2 మస్ట్ గా ఉండేవాడు. వాళ్ళకి కూడా ఓటు హక్కు మిగతా ఎంపీలతో సమానం, ఎన్నిక అవ్వకుండా వాళ్ళు. ఇలాంటి దిక్కుమాలి అన్నిటి ఒప్పుకున్నాడు ఆయన. అలాంటి వాటన్నిటి మీద ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.